ఏం మేడం ఈ పొద్దునకెంత పోలేదా మీరు? లేదు సార్, ఇప్పుడు లీవ్ వేసుకొనుండా. అవునా? యాల్ మేడం ఒళ్ళుకు బాగలేదా? ఏమైంది? యాలి పొద్దు లీవ్ వేసుకొని ఉంటారు? హుషారుగా ఉండరు తానే మీరు? ఏమైనా ఉంటే చెప్పండి మేడం, హాస్పిటల్ పోతాము. చూస్తా శారదక్క, చూస్తా. అన్నయ్య, నువ్వుకి కాళ్ళు నొప్పులు అంటావు, నడుము నొప్పి అంటావు. వద్దినా కానీ నేను తోడుకోపోలేదక్క హాస్పిటల్కి. ఇది ఎవరితో బిత్రికి హాస్పిటల్ పోతామా అనేసి అడుగుతా ఉండడు చూడు అన్నయ్య. అయ్యో అట్లేం లేదు సార్, నేనే టయర్డ్ అయింది, దానికే లీవ్ వేసుకుంటున్నాను అంతే. హుషారుగా ఉండను నేను. ఓ అవునా? పాపం చాలా టైర్డ్ అయ్యిండారేమో. ప్రెస్ జ్యూస్ ఏమన్నా తాగుతారా? తీసుకొని వచ్చిస్తా. చూస్తా మంచి నా కొడుకు. అది ఓ ఏం అడగలేదు, ఏం లేదు, వీడే చెప్తా ఉన్నాడు ప్రెస్ జ్యూస్ ఏమైనా కావాలా అనేసి. నేను నోరీస్ అడుగుతాను. అయ్యా నాకు జ్యూస్ తాగాలనిపిస్తుంది, జ్యూస్ తీసుకురండి, కడుపు నొప్పుతా ఉంది, ఏమైనా సుస్తైతా ఉంది, ఏమన్నా అంటే చాలు ఓహో ఏమి ఎవరికో అయ్యిండదు నీకు ఇస్తుందా, ఏమయ్యాదు నింపని వేసుకొని సర్బత్ చేసుకొని తాకపో అంటాడులే. అయ్యా ఎందరూ అట్లేక ఈ మగబిడ్లో ఏమి వాళ్ళ ఇంట్లో ఉండే ఆడబిడ్లకి ఏమైనా తీసియాలంటే మండిపోతుంది, అదే వేరే వాళ్ళ ఆడబిడ్డకి ఏమైనా తీసియాలంటే కుసిగా తీసిస్తారు. అయ్యో ఫ్రెష్ జ్యూస్ ఇంత ఏమో వద్దు సార్, నేను స్ట్రాంగ్ కాఫీ తాగిండాను ఇప్పుడు తానే. అవునా? సరే మేడం, మీరు ఎట్లా అంటారో అట్లా. వద్దంటే వద్దిడండ, కాఫీ తాగిండారు కదా. మీ హస్బెండ్ చాలా లక్కీ చూడండి. యాల్ సార్? ఇయాలంటే మీ అట్లా బ్యూటిఫుల్ వైఫ్ సిక్కిండేదే వాళ్ళ లక్కీ కదా. ఏం సార్ ఎట్లా చెప్తా ఉంటారు, నేను అంత బ్యూటిఫుల్ గా ఉంటానా? మంజీ నాకు వస్తా ఉండే కాప్లా వాళ్ళిద్దరికి నీ పెనాలు వేసేసి ఆ బాత్రూమ్ కడిగే బుస్ ఉంది కదా, ఆ బుస్ వేసుకొని అనేసి అట్లా గీరిస్తామనిపిస్తా ఉంది. నా కడుపంతా మండుతా ఉంది. కంట్రోల్ శారదక్క, కంట్రోల్ యువర్ హంగ్రీ, కంట్రోల్. ఏమేమో చెప్తా ఉండవు మంచి అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. ఏమి అప్ప ఏం ఒక పీస్ ఇంగ్లీష్ రాదు కదా మీకు. నేను చెప్తా ఉండేది శారదక్క కోపం పడొద్దు, కంట్రోల్ చెయ్యి నీ కోపంని అనేసి. ఏం ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. అయ్యో మేడం, ఏం మేడం మీ బ్యూటీ అంత పెద్ద ఏమి సెకండ్ పియూసీ చదువుతా ఉండడు నా కొడుకు అంటా ఉండరు మీరు అప్పొద్దు. నేను అనుకుంటుని ఏమప్పా ఇంత చిన్నగానే ఉండరు, చిన్న పెడతారా, ఇప్పుడే పెద్ద కొడుకు ఉండడు కదప్పా వీడికి అనుకుంటుని. ఇంత యంగ్గా ఉండరు మేడం మీరు, సూపర్గా ఉన్నారు చూడండి. హీరోయిన్ అవ్వచ్చు మీరు. పోండప్ప ఎంత కామెడీ చేస్తా ఉంటారు. నేను హీరోయిన్నా? అయ్యా కామెడీ లేదు మేడం, సీరియస్గా చెప్తా ఉండను. అయ్యో మీరు బ్యూటిఫుల్గా ఉండరు, యంగ్గా ఉండరు, మీ హస్బెండ్ చాలా లక్కీ. సేమ్ మా హస్బెండ్ కూడా ఇట్లా చెప్తారు సార్, నేను చాలా లక్కీ, నువ్వు నా పెండ్లం అయిన దానికి నాకు చాలా లక్కీ, నేనే లక్కీ పర్సన్ అని చెప్తా ఉంటారు. అయ్యో నేను నమ్మలేదు, ఇప్పుడు మీరు చెప్తా ఉండరు కదా. అయ్యో నేను అంత బ్యూటిఫుల్గా అంత యంగ్గా ఉండానా? నా హస్బెండ్ నిజంగా చాలా లక్కీ ఇడండా. అవును మేడం, వాళ్ళు లక్కీ అయ్యిందానికే మీరు వాళ్ళకి సిక్కిండది. నేను అన్లక్కీ మేడం, అన్లక్కీ నేను. అయ్యో సార్ ఏమైంది? యాని ఇట్లా చెప్తా ఉండరు, ఏమయ్యా సార్? అయ్యో ఇంకేం మేడం, నా పెండ్లం చూడండి ఎట్లుంది అనేసి, డ్రమ్ము ఉన్నట్లుంది, గుమ్మడికాయ ఉన్నట్లుంది. దానికి ఏం బ్యూటీ ఉందా? ఏముంది, తల్లని బుద్ధి కూడా లేదు దానికి. మీ అట్లా అదెంత లేదు మేడం, మీరు సఖత్ స్మార్ట్ ఉండరు, కానీ అది మీ అట్లా లేదు. అది ఏం బుద్ధి లేదు మేడం దానికి. అయ్యో బుద్ధి లేదు రండ, ఫస్ట్ దానికి సక్సెస్కే వస్తూ ఉండలేదు. అయ్యో ఎంత మా అమ్మ నేర్పిస్తుండే దానికి. మా అమ్మ దానికి సక్సెస్ బాగా నేర్పిస్తుంది మేడం. దానికి పొద్దున్నే లేస్తే సంక్స్ చేస్తుంది, నాస్తా అదే, మధ్యాహ్నం పుట్లు సంక్స్ చేస్తుంది, భోజము అదే, నైట్ పుద్లును సంకటేసేస్తుంది మేడం. పెసలు అనేసి ఏమీ రాదు దానికి.
ఏం మేడం మగబిడ్లకే మాస్ ఉండేదా రుచి రుచిగా తినాలా అనేసి ఇది ఎప్పుడు చూస్తాను సంగటి 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 అంటా ఉంటుంది మేడం ఏం రెండు ముడ్లు తింటుంది 2 ముద్దలు ఒక టైంకి దానికి అయ్యో విన్మక్కు ముయ్య తినేది ఏమో ఇంతింతే 2 ముద్దలు తింటాను దాని కండ్లేస్తా ఉండడు కదా ఇవి ముండా కొడుకు ఏం 2 ముద్దలు తినేసి ఒక తట్ట అన్నం తింటుంది మేడం ఎవరు సత్లలో తినకాయలేదు అంత తింటుంది మేడం మీరు ఇడండి మీరు ఉండేది చూస్తే పాపం మీరు ఇంతే తినేదనిపిస్తా ఉంది కానీ నా పెళ్ళం అట్లా లేదు మేడం దాని సైజ్ చూస్తేనే మీకే తెలిసిపోతుంది కదా అయ్యో లోపల ముండా కొడుక మా అమ్మ ఇంట్లో ఉండేటప్పుడే ఇంత ఉంటున్నాయి కదరా నేను చాలా డుమ్డుమ్గా ఉంది గుండు గుండుగా ఉంది సూపర్ గా ఉంది అనేసి నన్ను తోడుకొని వచ్చి పెండ్లయ్యా ఇప్పుడు చూస్తే ఎట్లా చెప్తా ఉన్నాడు చూడే మంచి అయ్యా ఏంద్రింట్లో అట్లే రాక ఈ మగపిడ్లు ఏమనుకొని ఇస్తారా పెండ్లయ్యక ముందు మేము అడుకొని తింటాము అట్లా అనుకొని ఉంటారు అయ్యా వీళ్ళేం తింటారో లేదా వీళ్ళేం తినింటారో లేదా నేను పెండ్లయ్య మిట్క వీళ్ళు కడుపు ఇంకా తింటా ఉండరు అనుకుంటారు చెప్పాలంటే మా పుట్టింట్లోనే బాగుంటాం మేము ఈ పద్దు ప్రేమి మీ అబ్బకు పుట్టినట్లు మాట్లాడిందారు చూడే ప్రేమి కరెక్ట్ గా చెప్పిండవు మంచి నువ్వు కరెక్ట్ గా మాట్లాడు ఎప్పుడు చూస్తాను తమాషా అయ్యదు నువ్వు అయ్యా మేడం వాళ్ళు పుట్టిల్లా తినే గతి లేదు మేడం నేను పెండ్ల ఇమిట్కా నా పెండ్ల ఇట్లుండేది గుండు గుండుగా ఫస్ట్ ఒళ్ళు ఎట్లుండే తెలిసినదంది ఎముకే ఉండే మేడం నన్ను పెండ్ల వేసి నేను అంత చూసుకొని ఉండను గుండు గుండుగా తినిపిసి అట్లా చేసిండాను చూడండి ఆ బాడీని దంది చూడమని ఎట్లంతా చెప్తా ఉన్నాడు లోపల నా కొడుకు నా పుట్టిల్లో తినే గతి లేదంట తినే గతి లేకుండానే బతికిస్తున్నా నేనా ఏమేం చెప్తాడు చూడే నేను ఫస్ట్ ఇంకా ఇట్లనే గుండు గుండుగా ఉంటుంది వీని పెండ్లయ్యేసి ఎప్పుడు పెండ్లయ్యి వస్తున్నా వీనికి ఏమే 2 ముద్దలు తింటావా ఏమే ఒక తట్టం తింటావా అంత తింటావా ఇది తింటావా ఇంతోట తింటావా అనేసి వీని కండ్లు పడనని సన్మయిసిండను మంచి అయ్యా చాలా సన్మైండ విడి నువ్వు ఏం చెప్తా ఊరికే ఉండక నువ్వు ఇంకా దప్పే ఉండవు ఈ దొక్తి నా కడుపు మండిస్తుంది ఏమంజే నేను తప్పు ఉండాలని తెలుసును కానీ ఆ మోసం కన్నా ఇడి నేను సన్ముండను అని అనుకుంటాను ఓహోహో నీ ఇమాజిన్ చేస్తాను సన్ముండవు అనేసి కానీ సన్ము లేదు కదా నువ్వు సన్ముండను అనుకునే కుసి పడతానిడేలే మంజే మేడం మీ ఇంట్లో దోశ తెస్తే ఎంత తింటారు మీరు నేను పెద్దగా ఉంటే 2 తింటాను చిన్నదైతే 3 తింటాను సార్ నా పెండ్లాంకి దోశ చేసేకంతూ వగలేదు మేడం నా కూతురు చేస్తుంది పెద్దదైతే ఒక పొద్దు తింటుంది చిన్నదైతే ఒక 20 తింటుంది చూడండి ఆ దోశలు దానికే నా కూతురు చేసేలేదు ఏం మా అమ్మ ఇంత తింటుంది అనేసి దానికే నాకు దాసులు తింటే కడుపు నొప్పా ఉండింది ఈ నా కొడుకు ఇట్లా కండ్లేస్తే ఇంకేం కడుపు నొప్పకుండా ఉంటుందా లోపల నా కొడుకు ఏమో దోశ అంటే ఆశ అనేసి పొద్దు దోశలు తింటానమ్మా దానికి వీనికేమంట వీడు తినొచ్చు కదా అది దాసులు ఉడుకుడుకా ఉండాలా మేడం చల్లగా ఉంటే తినేలేదు అది ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది నా కూతురుకి అయ్యో ఈ ఇల్లు నేను పనిమనిషి అయ్యిండను నాకెవరమ్మో ఉడుకుడుక చేసిస్తారు నేను మాత్రం ఎందుకుని బాగా చూసుకునేలా కానీ నన్ను మాత్రం ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకోలేదు నన్ను యా కొడుకు అయ్యల్దు యా కూతురు అయ్యల్దు యా మొగ్గుడు అయ్యల్దు ఎవరికెవరు అయ్యల్దు అనేసి బ్లాక్ మెయిల్ చేస్తుంది మేడం ఉత్త ఇట్లా డైలాగ్లు కొట్టుకొనే యంత్రుని చేసిస్తుంది అది అన్నయ్య నీ మాన మర్యాదని ఒకసారి 2 సారి 3 సారి అని సారా చేస్తా ఉన్నాడు కదక్క అన్నయ్య మోస్ట్లీ నీకు మాన మర్యాద ఏమీ లేదనుకొని ఉండడము అక్క శారదక్క ఇడొద్దు నువ్వు ఎవరని సుపి అయ్యా మంచి నాకు వస్తా ఉండే కోపలా పర్కెత్తుకొని వచ్చేసి పటపటా అనేసి కొట్టిస్తాము అనేసి కోపం వస్తా ఉంది ఏం చేసేది కట్టుకొని ఉండాను అట్లంతా కొట్టిస్తే పాపం వాన్ మానం మర్యాద పోయిస్తుంది అనేసి ఊరికే ఉండాను అంతే నేను నా కోపం ఎంత ఉందంటే
సరదక్క మేము ఆడబిడ్డలు అట్లా అనుకుంటాము. అయ్యా పాపము నా మొగుడికి ఎవరి ముందన తిట్టిస్తే కొట్టిస్తే వాని మాను మర్యాద పోతుందమ్మా, అట్లంత అనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు అని మేము అనుకుంటాము. కానీ వాళ్ళ అట్లంతా తెలుసుకొని వెళ్దే. అవును రావే, నా మొగుడు ఎందరు ముందు తిట్టాను అయిపోనీడి ఏమో టెన్షన్ లా ఉండేమో దానికి తిట్టాని ఊరికే అయిపోతాము. కానీ వాళ్ళు అట్లా అనుకోలేదు. మేమేం ఆడపిల్లకి ఏం టెన్షన్ లేదా? వాళ్ళేమన్నా తిట్టేటప్పుడు యాలప్ప ఇట్లా తిడుతా ఉండావు అని చంద్రు ముందు అడిగిస్తే సారు అయ్యో అయ్యో నా పెళ్ళం నాకు కొట్టకే వచ్చేసి అనేసి ఎంద్రు ముందు చెప్పుకొని వచ్చేస్తారు. ఆమెడికి వాళ్ళ అమ్మోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా బిత్రట్లేడి ఏమన్నా మాట్లాడిస్తే చాలు ఏం వాళ్ళ అమ్మోళ్ళు అయ్యో అయ్యో నా కోడలికి నోరు చాలా ఉందబ్బా, అది ఏం నేర్పిస్తుండారో వాళ్ళ ఇంట్లో, ఏమి ఇట్లా నేర్పిస్తుండేది ఆడపిల్లకి అట్లా ఇట్లా అది సర్లేదు ఇది సర్లేదు వాళ్ళమ్మ చెప్పిస్తుంది, దానికి ఇట్లా ఆడుతుంది, నా కొడుకే కొడుతుంది అచ్చేస్తుంది ఇచ్చేస్తుంది, నా కొడుకు ఎంత చెప్పిస్తుంది, నా కొడుకు ఇప్పుడు నా మాట వింటలేదు, ఎంత నా కోడలు చేసిండేది అనేసి మాకెంత సాప్ వేస్తారో. కానీ ఫస్టే వాళ్ళ కొడుకులు వాళ్ళు తెల్లి మాట వినుకుండేవాడు, పెండ్లా మాట వింటాడా? అది కరెక్ట్ రావే మంచి. ఏమి పెండ్లా ఇస్తే అసలు అయ్యో పెండ్లా మాట వింటారు పెండ్లా మాట వింటాడు అంటారు. వాళ్ళకేం బుద్ధిలేదా? ఏం పీతిన బిడ్నా వాళ్ళ? అయ్యా కొన్ని జనాలు కోడళ్ళు ఉంటారులే ఏముంచి, ఏం మొగుడుని వేరే ఇల్లు తోడుకపోయేది, మీ అమ్మ చూడొద్దు మీ అబ్బుని చూడొద్దు యాడ చూడాలా, మేం దుడియాలా మేం తినాలా అనేవాళ్ళు ఉంటారు లే. ఓహో ఏం ఆడొద్దు నువ్వు. అయ్యా ఏంద్రు ఒకేతర ఉండిస్తారా అక్కయ్య? ఒకేతర ఉండిస్తారా? నువ్వు నీ కోడల్ని బాగా చూసుకుంటావు కానీ నీ కోడలు నేను చూసుకునేది ఒక్కొక్కరి ఇళ్ళను ఒక్కొక్క తర ఉంటుందక్క. ఒక్కొక్క ఇళ్ళ అత్తోళ్ళు కోడల్ని బాగా చూసుకునేది చీప్ గా చూస్తారు కోడల్ని, అట్లా వాళ్ళకి ఎంత ఏం చెప్పేది? అయ్యా అవును రావే మంచి. కోడలు కరెక్ట్ గా ఉంటే అత్త కరెక్ట్ గా ఉండలేదు, అత్త కరెక్ట్ గా ఉంటే కోడలు కరెక్ట్ గా ఉండలేదు, ఇద్దరు కరెక్ట్ గా ఉంటే తెచ్చిపెట్టోళ్ళు ఉంటారు కదా, మెల్లగా అత్త కోడలికి తెచ్చిపెట్టి సైలెంట్ గా పోయిస్తారు. వాళ్ళకేమీ తెలీదు అనుకొని ఎట్లా మొళ్ళి తర ఉంటారే ఈ రిలేషన్ వాళ్ళు ఉంటారు కదా, ఇల్లుకి మొళ్ళుగా వస్తారు. ఏమమ్మా బాగుండవా, మీ అత్త బాగా చూసుకుంటా ఉందా, ఏమక్క బాగుండవా, నీ కోడలు బాగా చూసుకుంటా ఉందా అనుకొని వస్తారు. మళ్ళీ మాట్లాడుకొని ఇద్దరికి తెచ్చిపెట్టి పోయిస్తారు అట్లే. హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండారు? ఎందరూ బాగుండారా? నేను చాలా బాగుండాను. ఈ నడుమ సారీ ఫ్రెండ్స్ కరెక్ట్గా వీడియో వేసేకైతలేదు, ఏమి ఫుల్ బిజీ అయిపోయి ఉంటాను ఫ్రెండ్స్. నేను బిజీ అంటే బిజీ, నేను పండుగ వచ్చిస్తే చాలా బిజీ అయిపోతాను. ఏమి పని చాలా ఉంటుంది, వీడియోస్ వేసేకి టైమే ఉండలేదు. ఇప్పుడు యుగాది ఎంత పండుగ పోయింది, ఇప్పుడు రామనవమి వస్తూ ఉంది, దానికి ఎంత రెడీ చేసుకుంటా ఉండాము, ఇంకా చాలా పని ఉంది. అయ్యా క్లీన్ చేసుకోనాలా, దేవుని క్లీన్ చేయాలా, ఐటమ్లు తెయాలా, ఎంత చాలా పని ఉంది ఫ్రెండ్స్. దానికోసం అంతే వీడియో కరెక్ట్గా వేసేకైతలేదు. ఈ రామనవమి పోయిస్తే కరెక్ట్గా మీట్గా వీడియో కరెక్ట్గా వేస్తాను. ఎవరు బేజార్ చేసుకోనదండ, ఎవరు తిట్టకపోవదండ. ఇంకా రామనవమి పోయిస్తే కరెక్ట్గా వీడియో వేస్తాను. రామనవమి ఉంది, దానికే పని చాలా ఉంటుంది, దానికే వీడియోస్ వేసేకి కరెక్ట్గా అయ్యలేదు ఫ్రెండ్స్. మీది యా ఊరు అంటూనే ఉంటారు. మాది బెంగళూరు అండి, బెంగళూరులోనే ఉండేది. బెంగళూరు మా ఊరికెంత ఈ ఆనేకల్ అంతా దగ్గర అవుతుంది అనేసి వీడియోలు ఎంత ఆనేకల్ పేరు ఎత్తుకుంటాను అంతే. ఆనేకల్ అంటే ఎందుకు తెలిసింటుంది అనేసి ఆనేకల్ అంటాను. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తూ ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లా వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి, అట్లా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఇంత షేర్ చేయండి ఫ్రెండ్స్.